భారత్ లోక్సభ ఫలితాలపై అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తుంది. ఎన్నికల సరళిని ఆసక్తిగా గమనించింది. మోదీ తిరుగులేని మెజారిటీ సాధించలేకపోయారని అంతర్జాతీయ మీడియా కథనాలు రాసుకొచ్చింది. సరైన మెజారిటీ రాకపోయినా మోదీ మూడోసారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారన్న విశ్లేషణలు చేసింది. భారత్లో సార్వత్రిక ఎన్నికలపై ఈసారి అంతర్జాతీయ మీడియా ప్రధానంగా దృష్టి సారించింది. వేగంగా ఆర్థిక వృద్ధి, అనేక అంశాలపై అంతర్జాతీయ వేదికపై గళాన్ని బలంగా వినిపించడం, సంక్షోభాల వేళ వేగంగా స్పందించడం వంటి చర్యలతో భారత్ చురుకుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడి ఎన్నికల సరళిని ఆసక్తిగా పరిశీలించిన అంతర్జాతీయ మీడియా ఫలితాలపై రియాక్ట్ అయింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించినప్పటికీ ప్రధాని మోడీ మూడోసారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అమెరికా మీడియా సంస్థ ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. మోడీ ప్రభంజనానికి బ్రేకులు పడ్డాయని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మోడీని, ఆయన పార్టీని షాక్కు గురిచేశాయని CNN రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని సాధించలేకపోయారని కథనంలో విశ్లేషించింది. వాషింగ్టన్ పోస్ట్ కూడా ఈ తరహాలోనే రియాక్ట్ అయింది. లోక్సభ ఎన్నికల్లో మోడీ మెజార్టీ కోల్పోయారని బ్రిటన్ మీడియా సంస్థ ది గార్డియన్ అభిప్రాయపడింది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాజా ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆశ్చర్యకరమైన ఫలితాలను మిగిల్చాయని జర్మన్ పత్రిక DW పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయిందని పేర్కొంది. మోడీకి మిత్రపక్షాల అవసరం వచ్చిందంటూ రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని ప్రస్తావించింది.